హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పవర్స్వీ వ్లాగ్స్ అగైన్. సో ఈరోజు డే 2 ఇన్ అండమాన్. సో నిన్న నైట్ బీచెస్ ఏం లేవు అనేసరికి పడుకున్నాం మంచిగా. సో ఇప్పుడు కాలాపత్తర్ బీచ్కి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళినాక ఎట్లున్నది అనేది చూపిస్తా. గుడ్ మార్నింగ్ గాయ్స్, టైం వచ్చేసి 5 o'clock. ఇప్పుడు హ్యావ్లాక్కి రాగానే బైక్ అయితే రెంట్కి తీసుకున్నామండి. 500 రూపీస్ పర్ డే పడుతుంది, పెట్రోల్ మనదే. సో బైక్ తీసుకొని వెళ్తున్నాం. క్యాబ్స్ అయితే వాడు ఆస్తులు అడుగుతాడు. సో కాలాపత్తర్ బీచ్కి వెళ్ళే రూట్లో నేచర్ అయితే అసలు అద్భుతం అండి. అది నేచర్ లవర్స్ అయితే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది నేచర్ అయితే. మొత్తం చుట్టుప్రక్కల ఎలాంటి పొల్యూషన్ లేకుండా మంచి గ్రీనరీలో అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో మనం మార్నింగ్ బీచెస్కి వెళ్ళాలి, సన్ రైజ్ చూడాలి అనుకుంటే కాలాపత్తర్ బీచ్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి. చూసారు కదా. సో గైస్, ఇన్క్రెడిబుల్ ఇండియా అనడానికి ఎగ్జాక్ట్ నేమ్ ఇదే అనుకుంటా. చెత్త కాదు, దాని పక్కంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వీ వ్లాగ్స్. సో ఈరోజు డే 2 ఇన్ అండమాన్. నా వెంట చూసిందా ఎంత బాగుందో. ఇప్పుడు అంతకన్నా మనం ఇన్క్రెడిబుల్ వీడియో. కాలాపత్తర్ వేవ్స్ సౌండ్ అయితే మనకు ఒక 1 kilometer ముందు నుండే మనకు అలల శబ్దం అయితే వినిపిస్తుంది. ఎంత బాగా అనిపిస్తుందో. సిటీ లైఫ్లో ఉండి ఉండి ఒక్కసారి అలాంటి బీచ్ ఎన్వైరన్మెంట్ లేకపోతే చాలా బాగుంటుంది. సో గైస్ చూడండి, ఈరోజు మా యానివర్సరీ, అందుకోసం ఇక్కడికి వచ్చాం. సన్సెట్ బీచ్, మంచి వ్యూ. కాలాపత్తర్ బీచ్ అయితే చాలా చాలా బాగుందండి. అసలు చెప్పడానికి మాటలు కూడా లేవు. మెయిన్గా ఫోటోషూట్ చేసుకోవాలనుకునే వారికి అయితే బెస్ట్ స్పాట్ ఇది. సో నేనైతే వాటర్ చూసిన సంతోషంలో డ్యాన్స్ కూడా ఇస్తున్నా. ఇక్కడ మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ క్రౌడ్ కూడా ఎక్కువగా లేరు. అంటే ఆ రోజు మేము మార్నింగ్ వెళ్ళాము సన్ రైజ్ చూడడానికి. సో మీరు ఒకవేళ సన్ రైజ్ లవర్స్ అయితే ఖచ్చితంగా కాలాపత్తర్ బీచ్కి ఎర్లీ మార్నింగ్ రండి, మంచి వ్యూ అయితే ఉంటుంది. సో ఇక్కడ కొబ్బరి బొండాలు కూడా అమ్ముతున్నారు, 50 రూపీస్ ఒక్క కోకోనట్. సో తాగే వాళ్ళ కంటే ఫోటోషూట్ చేయడానికి ఎక్కువ మంది కొనుక్కుంటున్నారు. సో మనం బీచ్లో ఆడిన తర్వాత కొంచెం షాపింగ్ కూడా చేస్తున్నాము. సో పక్కనే మనకు షాపింగ్ కూడా ఉంటాయండి. ఇప్పుడు నేను కొన్ని షాపింగ్ క్లిప్స్ చూపిస్తాను, చూసేయండి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇంకొక టిప్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను మీకు. ఒకవేళ మీరు షాపింగ్ చేయాలి అండమాన్ నుండి అనుకుంటే ఇలా బీచెస్ పక్కన ఉంటాయి కదా, వాటిలోనే చేయండి. సో దట్ మీకు కొంచెం కాస్ట్ తక్కువగా పడుతుంది. లేదు మేము ఏదన్నా మాల్స్లోకి అలాంటి వాటిలోకి వెళ్ళి చేద్దాము అనుకుంటే కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. గవర్నమెంట్ సాగరిక ఇలాంటివి కొన్ని ఉంటాయి, దాంట్లోనైతే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో అండమాన్లో ఆబ్వియస్గా కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. ఇక్కడైతే కొంచెం కంపేర్డ్ టు మాల్స్ ఇది కొంచెం తక్కువ అని నా ఒపీనియన్. ఇవంట ఒరిజినల్ స్టోన్ అంట, పర్ల్స్ స్టోన్ ఒరిజినల్ స్టోన్ అంట. 350 అంటుండు కాస్ట్, 300-350. అండ్ ఇది వచ్చేసి స్టాండ్ గైస్, చూడండి ఇట్లా పెట్టాలి. దీని అండమాన్లో ఎక్కువగా ఓషన్స్ ఉంటాయి కాబట్టి ఓషన్స్లో దొరికేవి షెల్స్ కానీ గవ్వలు అలాంటివి చాలా టైప్ ఆఫ్ ఐటమ్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి. పర్ల్స్ ఉంటాయి, చాలా పర్ల్స్ అయితే కొంచెం కాస్ట్ తక్కువగానే ఉంటాయి. అలాగే షెల్స్, కొబ్బరి చెక్కలతో చేసినవి చాలా వరకు ఉన్నాయి. ఇది చూసారు కదా బ్యాగ్, ఇది నేను తీసుకున్నాను, 750 రూపీస్ పడింది కాస్ట్. సో అలాగే కొన్ని డ్రెస్సెస్ కూడా మా డాలీకి అలా తీసుకున్నాము. డ్రెస్సెస్ కూడా చాలా రేర్గా అమ్ముతున్నారు, ఎక్కడో ఒక్క ప్లేస్ 2 ప్లేస్లలో మాత్రమే ఉన్నాయి. సో ఈ విధంగా మేమైతే కాలాపత్తర్ బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో సింపుల్గా చెప్పాలంటే ప్రైవేట్ బీచ్ లాగా అనిపించింది మాకు. చాలా తక్కువ మంది ఉండే ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అయితే. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ అలాగే షాపింగ్ కూడా చేసాము. షాపింగ్ కూడా పర్లేదు అనిపించింది. సో నేనైతే బ్యాగ్, కొన్ని జ్యువెలరీ ఐటమ్స్, పర్ల్స్ అలాంటివి చాలానే తీసుకున్నాను. ఇక్కడే మాకు ఒక 4,000 to 5,000 బిల్ అయితే అయింది. ఇది ఒకటి క్లాక్ టవర్ లాగా, అంటే పైన చూడడానికి ఉంది. సో తర్వాత వచ్చి కాసేపు మళ్ళీ స్పెండ్ చేసాము. అక్కడ నుండి వెళ్ళాలనిపించలేదు మాకు. సో చాలాసేపు అయితే అక్కడే ఉన్నాము. తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. మీరు మిగతా వీడియోస్ అన్నీ చూసారని అనుకుంటున్నాను. మార్నింగ్ అయితే మేము కాలాపత్తర్ బీచ్కి వెళ్ళాము. ఇప్పుడు వచ్చేసి రాధానగర్ బీచ్కి వెళ్తున్నాం. సో ఇది మా రూమ్. పవన్ ఇంకా అన్నీ చదువుతాడు. సో ఇప్పుడు అక్కడికి వెళ్తాము, ఆ వీడియో కూడా చూసేయండి, బాగుంటుందంట. ఇది మొత్తం అండమాన్లో ఇదే బెస్ట్ బీచ్ అని కూడా అంటాను. సో చూద్దాం అది ఎట్లుంటుందో. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. అండమాన్ని ఒక్క వర్డ్లో డిస్క్రైబ్ చేయాలి అనుకుంటే నేచర్ అని చెప్పొచ్చండి.
ఎక్కడ చూసినా మనకు నేచర్, పచ్చటి చెట్లు, బీచెస్ ఇవే కనిపిస్తాయి. సో మేమైతే రాధానగర్ బీచ్కి వెళ్తున్నాం. ఈ బీచ్లో స్పెషాలిటీ వచ్చేసి వైట్ శాండ్ ఉంటుందంట. సో నేనైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాను, ఎందుకంటే అసలు వైట్ శాండ్ అనేది చాలా కొత్తది కదా, అసలు ఎప్పుడు చూడాలి, నేనైతే ఇప్పటివరకు వినలేదు. సో మేమైతే బైక్ తీసుకొని వెళ్తున్నాము అండ్ వెళ్లే ముందు ఏమైనా తినేసి వెళ్దాం అనేసి ఆగినాము. సో ఈ వెజ్ థాలీ కాస్ట్ వచ్చేసి 140 రూపీస్ పడింది. టీ అండ్ బిస్కెట్స్ వచ్చేసి 80 రూపీస్ పడ్డాయండి. సో మాకు ఒక గిఫ్ట్ కూడా వచ్చింది ఇక్కడ. సో గైస్ మేము ఇక్కడికి రాధానగర్ బీచ్కి వచ్చినాము. సో ఈ కార్డ్స్ తీయమన్నారు, తీసిన తర్వాత గిఫ్ట్ వచ్చిందంట. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఏ విన్నర్ అంట. సో మా యానివర్సరీ రోజు మాకు ఒక గిఫ్ట్ వచ్చింది, అది పోయి 6:30, 5:30కి అట్లా కలెక్ట్ చేసుకోవాలట. చూద్దాం ఏమన్నా ఉన్నాయా లేవా అనేది. సో ఈ 4 ఇట్లలో ఏదన్నా ఒకటి వస్తుందట, చూద్దాం. వచ్చిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తా ఏది వచ్చింది అన్నది. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీరు ప్రీవియస్ క్లిప్లో చూసారు కదా మాకు ఒక గిఫ్ట్ వచ్చిందని, అది జస్ట్ ప్రమోషన్ అండి. మీరైతే ఇలాంటి ట్రాప్స్లో పడకండి, ఎందుకంటే వాళ్ళు మన టైం తీసుకొని జస్ట్ అక్కడ కూర్చోబెట్టి గోవాకో లేకపోతే అక్కడికి ట్రిప్స్ ఇస్తారు అంతే. సో అలాంటి వాటిలోకి అయితే వెళ్ళకపోవడమే బెటర్. సో మేము ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత జమ్మలమడు జాతరలాగా అనిపించింది. రే ఎవర్రా మీరంతా అన్నట్టుగా ఉన్నది. సో వైట్ శాండ్ అయితే చూసారు కదా, నిజంగా వైట్ శాండే గైస్, చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మొత్తం అంతా వైట్ శాండ్ ఉంది గైస్, ఇక్కడ చూడండి. అంటే ఇటు సైడ్కి మొత్తం వచ్చేసి వైట్ ఉంది అండ్ ఇక్కడ నార్మల్ లాగా ఉన్నది శాండ్. మీరు ఒకవేళ ఈ కంప్లీట్ డీటెయిల్స్ తోటి వీడియో క్లియర్గా చూడాలి, మొత్తం అక్కడ ఉన్నట్టుగా చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, అండమాన్ ప్లేలిస్ట్లో ఒకసారి చూడండి. సో ఈవినింగ్ అయితే 4 తర్వాత వాటర్ ఫ్లో అయితే ఎక్కువ అవుతుంది. మేము అటు సైడ్కి వెళ్ళినప్పుడు అయితే చాలా తక్కువ ఉండే వాటర్ ఫ్లో, కానీ అటు వెళ్ళిన తర్వాత మళ్ళీ రావడానికి చాలా టైం అయితే పట్టింది. వాటర్ ఫ్లో కూడా ఎక్కువగా ఉండే. సో మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఆఫ్టర్నూన్ 2 to 4 ఆ టైంలో వెళ్తే బెటర్ అండి. సో మనకు సన్సెట్ కూడా 4 to 5 మధ్యలో జరుగుతుంది అండ్ సన్ పోగానే మొత్తం చిమ్మ చీకటి అయిపోతుంది. సో మేమైతే ఇక్కడికి వచ్చి చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము వాటర్లో కూడా. సో మనకు అండమాన్ అంటే ఎక్కువగా బీచెసే కనిపిస్తుంది. బీచ్ లవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా హస్బెండ్ చూసారా ఘర్షణ మూవీలో వెంకటేష్ లాగా ఊరికొస్తున్నాడు. మేమైతే చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసామండి అక్కడ. అండ్ బయటనే మనకు కొన్ని షాప్స్ కూడా ఉంటాయి అండ్ కాస్ట్ మాత్రం బీభత్సంగా ఉంటుంది. సో ఇక్కడ కొనుక్కపోవడమే బెటర్ అని నా ఒపీనియన్. సో తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ అయితే క్యాండిల్ లైట్ డిన్నర్కి వచ్చాము, ఎందుకంటే మా యానివర్సరీ కాబట్టి. To the city streets we began to feel the fire. We rise like tall. Guys, power నాకు సర్ప్రైజ్ ఇచ్చింది చూడండి. క్యాండిల్ లైట్ డిన్నర్ విత్ బీచ్. నేను అంత ఎగ్జైట్ అవ్వడానికి రీజన్ వచ్చేసి మా హస్బెండ్ మస్తు షై పర్సన్, ఇంట్రోవర్ట్, అట్లాంటిది ఆయన ఇలాంటి సర్ప్రైజులు ఇవ్వడం నాకైతే ఫస్ట్ టైం కొత్తగా అనిపించింది. సో అందుకే బాగా ఎగ్జైట్ అయిపోయాను నేను. సో ఇక్కడైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మీరు ఒకవేళ ఇలా బుక్ చేసుకోవాలి అనుకుంటే చాలా ఆప్షన్స్ అయితే మీకు ఉంటాయి. మేము వెళ్ళింది అయితే లెమన్ గ్రాస్ హోటల్ అండి. సో మా హస్బెండ్ వేరే థీమ్ ఇచ్చాడు, కాకపోతే వాళ్ళు ఇది చేశారంట, అక్కడ మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. సో ఈ సెటప్కి వచ్చేసి 5000 రూపీస్ అయితే పడింది. ఇంకా హై కాస్ట్ కూడా ఉంటాయి, ఇంకా లో కాస్ట్ కూడా ఉంటాయి. సో మా యానివర్సరీ కాబట్టి కొంచెం అఫోర్డ్ చేసుకొని ఇట్లా అయితే చేసుకున్నాం మేము. చాలా చాలా బాగా నచ్చింది నాకు. సో మీరు కూడా ఒకవేళ ఎంజాయ్ చేయాలి ఈ విధంగా ఇలా బీచ్ వ్యూలో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలి అనుకుంటే చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి మనకు. గూగుల్లోకి వెళ్ళి క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఇన్ అండమాన్ అని కొడితే చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయండి. సో మా యానివర్సరీ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. వస్తుంటే మాకు ఈ వీళ్ళు కనిపించారు, చాలా చాలా బాగా అనిపించింది వీళ్ళతో మాట్లాడితే. సో వీళ్ళు 70 years కపుల్ అంట, చాలా బాగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు వచ్చి. నా విష్ కూడా నేను మా హస్బెండ్ 70 years ఉన్నప్పుడు అలా వెళ్ళి కూర్చోవాలన్నది నా కోరిక. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఇలా ఇంకా డిఫరెంట్ థీమ్స్ కూడా ఉంటాయండి ఈ హోటల్లో. ఇది ప్రమోషన్ అయితే కాదు, మేము వెళ్ళింది చెప్తున్నాను మీకు అంతే. సో ఉయ్యాల కూడా ఉంటుంది. సో సడన్గా చూసి దయ్యం ఉయ్యాల ఊగుతుంది అనుకోకండి, నేనే అది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. అండ్ లాస్ట్ ఒక్క విషయం, డే 2లో మీరు వెళ్ళాలి అనుకుంటే కాలాపత్తర్ బీచ్కి వెళ్ళొచ్చు, అలాగే రాధానగర్ బీచ్కి వెళ్ళొచ్చు, ఇంకా కావాలనుకుంటే డిన్నర్కి కూడా వెళ్ళొచ్చు అండి. మేమైతే మా డే 2 ఈ విధంగా గడుపుకున్నాము. అండ్ డే 3లో ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, వాటర్ యాక్టివిటీస్ ఆడాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎంత కాస్ట్ అని కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. డే 3 వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, సబ్స్క్రైబ్.